ఈ వారము కూడా మనతో స్పష్టంగా మాట్లాడును గాక. ఈరోజు దేవుని బిడ్డలు సంఘములో విశ్వాసులు నిలకడగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో సంఘములో విశ్వాసులు ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలట. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములో నిలకడగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనము చదివి వినిపించండి తల్లి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కూర్చున్న మాటల వలన కలుగును. ఆమేన్. నిలకడగా ఉండాలి. కాగా వినుట వలన ఏం కలుగుతుందో తల్లి? విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము కలిగినప్పుడు ఆ విను మాట దేనిని గూర్చి అయి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు? క్రీస్తు మాట అయి ఉండాలట. హల్లెలూయా. క్రీస్తుని నమ్మినటువంటి వారు క్రీస్తు మాటల యందు నిలకడగా విశ్వాసముతో కనిపెట్టుకుని ఉండాలట. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో మాట్లాడుతున్నారు. కాగా వినుట వలన మీకు విశ్వాసం కలుగుతుంది. ఏం మాటలో? క్రీస్తుని మాటలు. ఏం మాటలో? క్రీస్తుతో మరి ఏమి సంభాషించుకుంటున్నామో అది క్రీస్తుని ఉద్దేశించిన మాటలై ఉంటే మీలో నాలో విశ్వాసము కలుగుతుంది. కనుక ఆయన దేవుని మాటలే మీరు వినాలి అని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రోమా సంఘానికి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏంటి ఆ విశ్వాసము? వినుట వలన విశ్వాసము కలుగుతుందన్నారు. ఏమి విశ్వాసం అని మనం చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలు తల్లి. వినుట వలన, క్రీస్తు మాట వినుట వలన విశ్వాసము కలుగుతుందని ఆ అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటే, ప్రభు మాట్లాడుతుంటే అబ్రహాముతో మాట్లాడుతున్నారు 12వ అధ్యాయంలో. ఏం మాట? ఆ మాట్లాడిన మాట వల్ల అబ్రహాంకి విశ్వాసం ఉంటుందా? విశ్వాసం పోతుందా? మీరు ఆలోచన చెయ్యండి. ఒక్క మాట చెప్పి నన్ను ముందుకు వెళ్ళనివ్వండి. 10 గంటల నుంచి తెల్లవారుజాముని వేకువజాము 4 గంటలకి ప్రార్థన ఉంటుంది అని అన్నారు. కొంతమంది గుండె జల్లుమన్నాయి. అన్నయ్య లేదా? అది ఏ మాట? దేవుని గూర్చిన మాట, సంఘమును గూర్చిన మాట. ఆ మాట వినేటప్పటికీ మీరు నా పేరు పిలుస్తారేమో, నన్ను రమ్మంటారేమని మీరు విశ్వాసములో ఖరాబ్ అయిపోయారు. విశ్వాసము కోల్పోయినటువంటి పరిస్థితికి వచ్చింది. పిలిచిన వారు కూడా రాకుండా ఉండిపోయారు. ఆ మాట దేవుని మాటే కదా. విశ్వాసం ఉంచి వచ్చారు. ఇక్కడ పౌలు గారు అంటారు వినుట వలన మీకు విశ్వాసం కలుగుతుంది. ఆ వినే మాటలు క్రీస్తు కలిగినటువంటి మాటలు, క్రీస్తు కొరకైనటువంటి మాటలు మీరుంటే నిలకడగా మీరు విశ్వాసంలో ఉంటారు అని అంటున్నారు. మన సంఘములకు చూస్తే ఆ మాట అనేటప్పటికి చెల్లా చెదరైపోయారు. కంటి ఎదురుగుంట కనపడితే నన్ను రమ్మంటారేమో. ఎవరి కోసం రమ్మంటున్నాను? ఇదే మాట మరి ఆదికాండము 12వ అధ్యాయములకు వస్తే, అబ్రాహాం నీవు నీ దేశాన్ని, నీ బంధువుల్ని విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళు. కలవరమా కాదా? అది దేవుని మాటే. ఇక్కడ దేవుని మాట అనేటప్పటికి చెల్లా చెదిరి సంఘం అయిపోతే ఈ మాట వినేటప్పటికి ఏమైపోవాలి? అబ్రహాం అప్పటికి తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాడు, బంధువుల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తి విగ్రహారాధన సంబంధమైనటువంటి స్థితిలోంచి వచ్చాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు. దేవుడు అతని పట్ల ఒక మంచి సంకల్పం కలిగి, మంచి ఉద్దేశం కలిగి, తనలో ఉన్న విశ్వాసాన్ని చూచి, అబ్రహాం నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఈ స్థలాన్ని విడిచేయి అనేటప్పటికి అది దేవుని మాటే. కానీ విశ్వాసం ఉంచి ముందుకు సాగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుండి ఈ తరము వరకు విశ్వాసులకి తండ్రిగా కొనబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యే విశ్వాసపు మాటలో సంఘముతో మాట్లాడితే యేసు ప్రభులు వారిని పట్టుకుంటే చల్లా చెదరైపోయినటువంటి 12 మంది శిష్యులు వలె సంఘము అత్యాసకతో ప్రార్థన చేద్దాము రెండంటే చల్లా చెదరైపోయారు, దాక్కున్నారు. హల్లెలూయా. అవి దేవుని మాటలే. పొందుకున్నవారు సాక్ష్యాలు మీరు విన్నారు కదా.
పొందుకున్నవారు మీరు విన్నారు కదా, చాలా నాకు ప్రభు చూపించారు. కానీ చెప్పడానికి ఇది సమయం కాదు, అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుని మాట అబ్రాహాము విన్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది కనుక విశ్వాసులకి తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు వింటున్నావా? నువ్వు నేను వింటున్నావా? శుక్రవారం ప్రార్థన ఉందా తల్లి? శనివారం విజ్ఞాపన ప్రార్థన ఉందా తల్లి? ఆదివారం ఆరాధన ఉందా తల్లి? మీరు రండి. వింటున్నారా? 10 గంటలకే ప్రార్థన అన్న మాట తప్పని వాడు నీవు ప్రేమించుచున్న దేవుడు. సమయం అంటే సమయానికి ఇక్కడికి వచ్చి తీరుతారు. నీవు సమయానికి రావాలి తల్లి. అక్రమము చేయడానికి వీల్లేదు దేవుని మందిరానికి. అవి దేవుని మాటలే. విన్నావా అంటే నీలో ఏమి లేదు, విశ్వాసము లేదు. నీ విశ్వాసము పేరుకు విశ్వాసి అని చెప్పుకుంటున్నావు తప్ప నిలకడలేని స్థిరత్వం నువ్వు ఉన్నావు సంఘం విశ్వాసములో. హల్లెలూయా. ఎప్పుడు మనం ఉంటాము చూసారా? ప్రభు కర్ర పుచ్చుకుని నడిపిస్తున్నారట. అక్కడ అగ్ని వడగండ్లు పడుతున్నాయట. ప్రార్థనలో ఉన్నవారే, విశ్వాసంలో నిలకడగా ఉన్నవారే, మెలకువగలిగి ప్రార్థన చేసిన వారే ఆ వడగండ్ల నుంచి తప్పించుకుంటున్నారట. హల్లెలూయా. ఆ తప్పించుకునే వారిలో నీవు ఉన్నావా? నీ ప్రార్థన కెపాసిటీ ఎంత తప్పించుకోవడానికి? ధవళ వర్ణ వస్త్రములు ధరించుకున్న వారే ఆ వడగండ్ల పడుతున్నటువంటి వాటి నుంచి తప్పించుకుంటున్నారట. అందులో నువ్వు ఉంటే ఎంత బాగుండు. ఏమి ఉందని దేవుడు తప్పిస్తాడు నిన్ను? ఏ ప్రార్థన జీవితం ఉంది? ఏ అంగలార్పు ఉంది? ఏ విశ్వాసం ఉంది నీలో? వాళ్ళసారి ఆలోచించుకో తల్లి. అదే ఆ రోజు రాకముందే, గుండె చెదరకముందే, వ్యభిచారులు ఏడవక ముందే, నీ బిడ్డలు నీ భర్త చెట్టుకొక్కలు పుట్టకొక్కలు కాకముందే ఆయన యందు విశ్వాసం ఉంచితే నిలకడగా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. వారు ప్రార్థన చేసుకుంటున్నారులే, నేను బ్రతుకుతున్నాను, వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళు ఉంటున్నారు, నేను సంఘానికి వెళ్తున్నాను అనుకుంటున్నావేమో. ఆ ముఖ దర్శనము, ఆ కల్వరి ప్రత్యక్షత నీవు అనుభవించకపోతే, ఆ వడగండ్ల వారస కరినప్పుడు, ఆ ఎత్తైన పర్వతం ఎక్కించేటప్పుడు నీకు శక్తి చాలదు తల్లి. నువ్వు ఎక్కలేవు. ఎక్కిద్దామని దేవుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే సంఘం అనే తోటలో నువ్వు ఉన్నావు కనుక. కానీ ఎక్కలేకపోతున్నావు. ఆలోచన చెయ్యి. అబ్రహాము దేవుని మాటకి లోబడ్డాడు, ఎదురు తిరగలేదు. ప్రభువా నేను ఒక్కడనే, నాతో పాటు మా యొక్క చిన్నాన్న కొడుకు ఒకడున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళను ప్రభు అని అంటే మారు మాట ఆడలేదు తల్లి. 10 గంటలకి ప్రార్థనకి రండి అంటే బిడ్డల వంక, భర్త వంక, ఏదో వంక, అది వంక, ఇది వంక, ఆ వంకలన్నీ దేవుడు తీరుస్తున్నా నువ్వు ఎదురాడుతున్నావే తప్ప దేవుని మాటకి లోబడలేకపోతున్నావు. ఎక్కడుందో నీ విశ్వాసం అని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో అడుగుతున్నారు. ఎక్కడ దాచిపెట్టావు నీ విశ్వాసాన్ని? బయటి తీ తల్లి. విశ్వాసములో నిలకడగా మనం ఉండాలి. విశ్వాసములో స్థిరత్వము కలిగి ఉండాలి. ఎక్కడికో ఏదో దారి తెన్ని లేకపోయినా అబ్రహాము మాట, దేవుని మాట విన్నాడు, లోబడిపోయాడంతే. యాజకుల మాటకి నీవు లోబడుతున్నావా? నువ్వు 10 గంటలకు రావడం వల్ల యాజకుడికి, యాజకురాలకి ఏంటి కలిసి వస్తుంది? ఆలోచించవా ఎప్పుడైనా? నీ ఆత్మకే మేలుకరము. నీ ఆత్మ బలపడుతుంది. నీ ఆత్మ దేవుని మాటకి లోబడుతుంది. నీ ఆత్మే దేవునితో సంఘీభావము కలిగి దేవునితో టచ్ అయి ఉంటుంది నీ ఆత్మ. దేవుని మాట వినిటే అప్పుడే నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉంటావు. హల్లెలూయా. సంఘములో నీ పరిస్థితి ఎలాగుంది? అబ్రహాము వలె ఉందా? ఎదురాడే స్వభావం కలిగే విశ్వాసంలో నీవు ఉన్నావా? రెండోది చూసుకుందాం. నీ విశ్వాసమే నిన్ను రక్షించని. లూకా సువార్త తీయండి తల్లి. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం. నీ విశ్వాసమే నిన్ను రక్షించు. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. చాలు తల్లి. ఈ వృత్తాంతం అంతా మనకు తెలుసు. సీమోను ఇంట ప్రభువులు వారు భోజనం కూర్చున్నారు. సీమోను రమ్మని పిలిచేడే తప్ప యేసయ్య గారికి ఆతిథ్యం ఎత్తకిష్టపడ్డాడు తప్ప ఆయనకి ఏమి మర్యాదలు చేయలేదు. అక్కడికి ఒక్క స్త్రీ వచ్చిందట. హల్లెలూయా. ఆ స్త్రీ యొక్క పాపాలు లెక్కలేనన్నివి ఉన్నాయట. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిందంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మంచి కోరుకునే యాజకులు, నీ కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుకునే మరి యాజకులు కనుక యాజకులు కానీ ఎవరిని కూడా, ఏ ప్రత్యర్థిని కూడా దూషించడానికి మనం వీలు లేదు. వాక్యం ద్వారా గద్దించు, వాక్యం ద్వారా బుద్ధి చెప్పు, విశ్వాసములకు నడిపించు. అంతేకాని
ఎదురాడే స్వభావం సంఘంలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లూకా సువార్తలోకి మనం వచ్చిన ఎడల ఆమె పాపాత్మురాలైన స్త్రీ ఏముంచింది దేవుని ఎడల? విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. అక్కడ ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, నేను వెళ్ళిపోవాలి, నాకు మనశ్శాంతి లేదు, నా హృదయంలో ప్రశాంతత లేదు, నా ఇల్లులో గలాటిగా ఉంది, నాకు ఏమీ కూడా బాలేదు కనుక ఆయన కోసం తెలుసుకుంది. ఆ ఇంట ప్రవేశించడం కూడా అర్హురాలు కాదు. అయినప్పటికీ ఆయన కూర్చున్న చోటుకు వచ్చింది. ఆయన యందు లక్ష్యం ఉంచింది. ఆమె పాప జీవితాన్ని ఆయన పాదాల ముందు పెట్టుకుంది. హల్లెలూయా. ఆమె విశ్వాసం చూశాడు దేవుడు. మనం పాపాత్మురాలు అని అనుకుంటున్నాం. ఆమె కంటే ఎక్కువ భయంకరమైనటువంటి పాపాలు నీలో నాలో ఉన్నాయని ఆత్మ ద్వారా పరీక్షించుకో. విశ్వాసము నిన్ను రక్షించింది. నువ్వు విశ్వాసం ఉంచాలి అంతే. ప్రార్థన మీద విశ్వాసం ఉంచాలి, ఆల్ నైట్ ప్రేయర్ మీద విశ్వాసం ఉంచాలి, ఉపవాస కూడికల మీద విశ్వాసం ఉంచాలి, నీ ప్రార్థన మీద నీకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నీ ఇంటి వారు నీవు రక్షింపబడతావు. అప్పుడే నీ విశ్వాసంలో నిలకడగా ఉంటావు. హల్లెలూయా. ప్రార్థనలో నిలకడగా ఉంది తల్లి. ఆమె ప్రార్థనలో, ఆమె విశ్వాసంలో మరి స్థిరత్వము కోల్పోకుండా స్థిరమైన మనసుతో ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. విశ్వాసములో స్థిరులై ఉండండి మరి మాట్లాడుతున్నారు పేతురు గారు. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనము. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీరు విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. పేతురు గారు మాట్లాడుతున్నాడు. అపోస్తులుడైనటువంటి పేతురు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి ఉండుడి. ఎందులో మెలకువ? ఆ ఇంటి వార్తలు ఈ ఇంటికి చెప్పే విషయంలో మెలకువ కాదు, ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. అప్పుడు గర్జించు సింహం వలె అపవాది ఎవరిని మృంగుదుమా, నీ కుటుంబంలో ఉన్న యవనస్తుల్ని ఎవరిని పట్టుకుందుమా, నీ కుటుంబంలో నీకే ఆపద రప్పించాలా అని గర్జించు సింహం వలె సాతాను తిరుగుతున్నాడు లోకంలో. వాడిని ఎదిరించాలంటే స్థిరమైన మనసు నీకు కావాలి. కలవరము లేని మనసు నీకు కావాలి. స్థిరత్వము నీవు కలిగి ఉండాలి. విశ్వాసములో నిలకడగా నీవు ఉంటే ఈ లోకములో గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమని నా ఎదురాడే స్వభావము గలటువంటి వారి మధ్యని నువ్వు నిలబడి ఉండాలంటే నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి అని అపోస్తులుడైనటువంటి పేతురు గారు సంఘానికి మాట్లాడుతున్నాడు. ఉందా నీలో స్థిరత్వము? 1 వారం వస్తే 2 వారాలు రాము, 1 వారం వస్తే 3 వారాలు రాము. ఇదా మన ప్రార్థనలో స్థిరత్వము తల్లి? నువ్వు నిలకడగా విశ్వాసంలో నువ్వు స్థిరులై నువ్వు ప్రార్థనలో ఎప్పుడైతే ఉంటావో వాడు కబంధ చేతులకి, వాడు కబంధ హస్తాలకి నీవు కానీ నీ కుటుంబం కానీ ఏ బలహీనత నీ కుటుంబం మీదకి రాదని అపోస్తుడైన పేతురు గారు మాట్లాడుతున్నాడు. అలాంటి స్థిరత్వము మనలో ఉండాలి. కొలస్సీ 4:2 ఒకసారి చూడండి తల్లి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసి విధముగానే ఆ మర్మమును వెల్లడించినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందుకే ఈ పత్రికలు నేను బాగా చదువుతాను కనుక మీ ప్రార్థన మాకు ఆయోజకులకి ఎంతైనా అవసరము. బంధకాలలో ఉన్నాడు పౌలు గారు. దేనికి బంధకాలలో? వాక్యము ఉన్నట్లుగా బోధిస్తుంటే ఇది తప్పు తల్లి, ఈ సంఘానికి ఇది కూడదు, ఈ విగ్రహాలు తప్పు, ఇవన్నీ మీరు అన్యాచారాలు చేయకూడదు, అన్యాచారాల వలన మీ బిడ్డల తయారు చేయకూడదు, మీరు వక్ర మార్గంలో నడవకూడదు, తిన్నని మార్గంలో నడిచి యేసయ్యను వెంబడించండి పౌలు గారు చెప్తుంటే ఆయన్ని జైల్లో వేయించారట. అదే బాధ మీ యాజకులు నేను చెప్పేది కూడా. నన్ను చాలామంది బాధ పెట్టుకుంటున్నారు. అవునా కదా? మేము తెలిసి ఉండి కూడా అలాగ చెప్పకపోతే యాకోబుతో మాట్లాడతాడు, మేలైనది ఎరిగి ఉండి కూడా అలాగ చెప్పకపోతే, అలాగ బోధించకపోతే, అలాగ ఖండించకపోతే ఆ పాపము మీతో పాటు మాకు కూడా పాలివారు అవుతాయట.
మేము పాపులము అవుతామని మరి యాకోబు మాట్లాడుతున్నాడు. చెప్పాలా వద్దా? అలాగో ఖండించి బుద్ధి చెప్తున్నాడని పౌలు గారు జైల్లో ఉంటే మా కొరకు ప్రార్థన చెయ్యండి, నశించిపోయే ఆత్మలు ఇంకా చాలా ఉన్నాయి, మేము బంధకాల్లో ఉన్నాము, మేము జైల్లో ఉన్నాము, మమ్మల్ని బంధించారు, స్వేచ్ఛగా ఆరాధన చేయడానికి, స్వేచ్ఛగా వాక్యము చెప్పడానికి మాకు వీలు లేకుండా మమ్మల్ని బంధకాల్లో ఉంచారు కనుక మా బంధకాల నుంచి మేము విడిపించడానికి మీ ప్రార్థన ఎంతైనా అవసరమని బ్రతిమాలుకుంటున్నాడంట పౌలు గారు. హల్లెలూయా. ప్రార్థన యందు మనం ఎలాగుండాలట? నిలకడగా, స్థిరత్వము కలిగి, స్థిరముగా, కృతజ్ఞత కలిగిన వారే. హల్లెలూయా. ఇప్పుడు సాక్ష్యము చెప్పినటువంటి బిడ్డల మెయిన్ క్యారెక్టర్ గీత ఎలాగుండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ దశం భాగాలు కృతజ్ఞతలో చూపించడం కాదు, నీ సమయాన్ని సంఘములో చూపించాలి. నీ సమయాన్ని యాజకుల మందిరంలో నీ ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. కూట పెట్టించుకున్నామండి, అయ్యగారికి అమ్మగారికి భోజనాలు పెట్టామండి, అయిపోయింది మా కృతజ్ఞత. అది అంటలేదు పౌలు గారు. నీవు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యాలి, కృతజ్ఞత కలిగి నిలకడగా ఉండాలి. హల్లెలూయా. అది నా యేసయ్య కోరుకుంటున్నాడు. ఏ విషయంలో నువ్వు నిలకడ కలిగి ఉన్నావు, ఏ విషయంలో నువ్వు ప్రార్థనలో మెలకువ కలిగి ఉన్నావు. ఒక వారం వస్తే 2 వారాలేమో, ఒక వారము వాక్యం బోధిస్తుంటే అది నా కొరకే మాట్లాడుతుంది ఆవిడ. మందసం మీద నుంచి మాట్లాడుతున్నాను. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు, అందరూ నాకు సమానమే. నేను కనుక్కున్న బిడ్డలు అందరూ, నా 3 శారీరకంగా ఉన్నవాళ్ళు సమానమే, అంతకంటే విలువైన బిడ్డలు మీరు నాకు. రాజయ్య అక్క నాన్నగారు పోయాక రామ్మ అని అంటుంది. నువ్వేమీ అడుగుతున్నావమ్మా, నువ్వేమని మాట్లాడుతున్నావు నా విషయంలోనూ నేను మాట్లాడతాను. మా ఇద్దరికి వాదన జరుగుతుంది. ఒక్కసారి రామ్మ మా ఇంటికి రామ్మ. ఈ బిడ్డల్ని ఏం చేయను, నేను ఏం చేయాలి? ఈ బిడ్డలు నేను ఏం చేయను. బాబుంటాడు రైటే, కాదంటలేదు. నేను వదిలి సంఘాన్ని విడిచి రావడానికి నాకు ఇష్టం లేదు, నా మనసు ఇష్టం లేదు. నేను ఇక్కడే స్థిరత్వం కలిగి ఉండాలి, ఇక్కడే నిలకడైనటువంటి మనసు కలిగి, ఇక్కడే విశ్వాసంతో కూడినటువంటి విశ్వాసాలతో గడపడం నాకెంతైనా నాకు దీవెన కర్మ కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను అని అంటున్నాం. మనమైతే ఫంక్షన్ వస్తే ముందుగానే పారిపోతాం, రాత్రికి సిద్ధం చేసేసుకుంటాం. ఆ కోపకు చెందిందానిలే నేను. ఎక్కడుందో నీ నిలకడ, నీ స్థిరత్వం ఎక్కడ దాచిపెట్టావు? ప్రార్థన అయ్యాకే నేను ఏదైనా చేస్తాను, ప్రార్థన అయ్యాకే నేను వెనకాల బండి మీద అన్నా వస్తాను, ప్రార్థన అయ్యాకే నేను ఏది చెయ్యాలన్నా, పాలు పప్పులు పొందాలన్నా అనే మంచి మనసు నీకుందా తల్లి? నీకుంటే దేవుణ్ణి ఘనపరిచే బిడ్డగా నీవు ఉంటావు. హల్లెలూయా. స్థిరత్వము సంఘములో కలిగి ఉండాలట మనము. అటు ఇటు రెల్లువలే. పేతురు ప్రభువుని అప్పగించేటప్పుడు ప్రభు సజీవంగా ఉన్నప్పుడు రెల్లువలే ఊగుతూ ఉండేవాడట. అయితే అటు లేతే ఇటు, అయితే అటు ఇటు. ప్రభు ఎప్పుడైతే ఎత్తబడిపోయి మరి పైకి ఆరోహణం అయిపోయాడో అప్పుడు తన జీవితము, ప్రార్థనా జీవితము, స్థిరత్వము కలిగి ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు వాక్యము ధారాళముగా వినిపిస్తూ ఉన్నప్పుడు, వారము నీకు ఈ వాక్యం అనే మన్నా పెడుతున్నప్పుడు మీకు వాక్యము విలువ, సంఘము విలువ, యాజకుల విలువ, ప్రార్థన విలువ మీకు ఎట్టి పరిస్థితిలో తెలియడం లేదు. సంఘము కొంచెం ప్రక్కకి వెళితే, యాజకులు 1 వారము వాక్యం చెప్పడం మానేస్తే అప్పుడు తెలుస్తుంది యాజకులు విలువ, ఈ వాక్యము విలువ మీకు ఎక్కడుంది. మీ స్థిరత్వం కోల్పోతున్నావేమో. మెలకువగా ఉండమంటున్నాడు పౌలు గారు. ఆఖరుగా మనం చూసుకుని ముగించుకుందాం. విశ్వాసములు అన్ని విధాల ఆపద వచ్చినప్పుడు, కష్టము వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు ఆయనలో ఉన్న విశ్వాసం మనం కోల్పోకూడదు. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనము చూసుకుందాం ఒకసారి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పెను. చాలు తల్లి. ఇక్కడ పేతురు గారు అప్పటి వరకు కూడా ప్రభుతో ఉన్నారు, ప్రభుతో సహవాసం చేశారు. కానీ ప్రభువుతో ఎడమయ్యేటప్పటికి మరలా ఈ లోకంలోకి వెళ్ళి వలలో వేస్తూ ఉన్నారు. అక్కడ నావ ఉండేటప్పటికి ఆయన ఎక్కినటువంటి దోణి నిండిపోతుంది, నీరు వచ్చేస్తుంది, భయం వేస్తుంది. అయ్యో ప్రభు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడేంటి? ప్రభు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడేంటి? ఎక్కడుంది పేతురు గారి విశ్వాసము?
ఎక్కడుంది పేతురు గారు ప్రార్థనలో నిలకడ తత్వము? ఎక్కడుందో మెలకు చేసే ప్రార్థన? ఎప్పుడైతే మునుపో సాగుతున్నామో, అయ్యో అయ్యో 30 మళ్ళా చదువు తల్లి, 30 అధ్యాయము 30 చూచి బడిపోసాగాడు, మురిగిపోసాగాడు. నీకు ఆపద రాకుండా ఉన్నప్పుడే ప్రభుని వెంబడించు. హల్లెలూయా. ఆపద రాకముందే నీ ఇంటి చుట్టూ కంచి వేసుకో. వచ్చిన తర్వాత ప్రభువా ప్రభువా అంటే లాభం లేదంటున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభువారి కోటాలు మనకి. నీ ఇంటి చుట్టూ కంచి వేసుకోవాలి. యోబు వేసుకున్నట్లుగా కంచి వేసుకోవాలి. అల్ప విశ్వాసి అక్కడ ఏమంటున్నారు ప్రభు? వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో, సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు ములను పరికించి చూడు, గాయాలలో వ్రేలు తాకించి చూడు, సందేహమేలా. అప్పటి వరకు ప్రభుతో ఉన్నాడు తల్లి, ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నారు. వెంటనే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. అప్పుడు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. మనం పట్టుకున్న దానిని గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. నీవు పట్టుకుంటే, రాత్రి నా దర్శనంలో చూస్తున్నా, నీవు నేను యేసయ్యని పట్టుకుంటే జారిపోతాం. అవునా? ఎక్కడికైనా సర్కస్కి, ఎక్కడికైనా పిల్లల్ని, మేము సినిమా హాల్కి గట్ట వెళ్ళిన దినాల్లో పిల్లలు ముగ్గురిని నవ్వేసుకుంటున్నారు. ఆ బ్రతుకు వదిలేసాం, ఆ బ్రతుకు మారిపోయింది. నేను దేవుని వెంబడించిన తర్వాత వాళ్ళ పోస్టులు కూడా చూడటం జరగలేదు. ఈ చేతితో బంగారం ఎవరు చూపించినా ఈ పట్టుకొని తాకిన లేదు. హల్లెలూయా. యేసు నామములో ఎవరు చూపించరు. నేను బంధువుల దగ్గరికి వెళ్ళడము మానేశాను, అవి చూడడం మానేశాను, అవి తాకడం మానేశాను. చేతిలో కూడా తాకలేదు నేను. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు మనకి సందేహము? ఒకప్పుడు ఆ జీవితంలో మనం ఉన్నాము. ఆ జీవితంలో ఉన్నాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభు బలలో ఉంటున్నాడు, ప్రభు సహవాసం చేస్తున్నాడు. వెంటనే ప్రభు కొత్త వెడమయ్యేటప్పటికి మునిగిపోసాగాను. లోకము అతను ఆకర్షించింది. లోకంలో ఉన్నాను ప్రభువా, నేను మునిగిపోతున్నాను ప్రభువా అని చెయ్య పట్టు ఇస్తుంటే యేసయ్యే పేతురు చెయ్యి పట్టుకున్నాడట. నీ చెయ్య యేసయ్య చేతిలో పడితే, యేసయ్య నీ చేతిని పట్టుకుంటే ఎప్పటికీ జారిపోవు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదామా? ఇదిగో ప్రభువా, ఆపాదమస్తకము నీకు అంకితం ప్రభువా, నీకు అంకితము ప్రభువా. ఈ శరీరము నువ్వు ఇచ్చింది ప్రభువా. ఎంతకాలము మలినమైపోయిన జీవితం ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. నువ్వు సరిచేసుకో, నువ్వు శుభ్రపరచుకో, నువ్వు పరిశుద్ధపరచుకో అని ఒక్క మాట విని, ఒక్క మాట అని నీ శరీర ప్రాణ ఆత్మని ఆయన చేతుల్లో పెట్టిన ఎడలా నిన్ను పరిశుద్ధపరచుకుని విలువైన పాత్రగా వాడుకుంటాకి మధ్యాహ్న సమయంలో నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. యాజకులనే కాదు, యవనస్తురాలా ప్రతి ఒక్కరిని కూడా నా యేసయ్య వాడుకుంటాడు. నువ్వు ఇచ్చే విధానం ఇచ్చి చూడు, నువ్వు ఇచ్చి చూడు, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని ఇచ్చి చూడు, నీ చేతిని యేసయ్య చేతులు పెట్టి చూడు, నిన్నెంత అద్భుతంగా వాడుకుంటాకి ఇష్టపడుతున్నారో. హల్లెలూయా. ఇస్తావా? ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నారు. ఆ సెల్ ఫోన్ పట్టుకున్న చేతిని యేసయ్య చేతిలో పెడతావా? ఆ గోల్డ్ రంగుతో అలంకరించుకున్నటువంటి నీ దరిద్రపు చేతిని యేసయ్య చేతిలో పెడతావా? ఇష్టపడుతున్నావా ఈ ఉదయకాల సమయంలో? తల్లి, అనేక భయంకరమైనటువంటి సీన్లు చూచి నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ ఆత్మని పాడు చేసుకుని ఆ చంపేవాడినే నమ్ముకుంటూ నువ్వు జీవిస్తున్న నీవు నీ హృదయాన్ని, నీ తలంపుని, నీ క్రియల్ని ఆయన చేతిలో పెడతాకి ఇష్టపడుతున్నావా? పెట్టి చూడు తల్లి, అద్భుతంగా నిన్ను వాడుకుంటారు. హల్లెలూయా. ఒకప్పుడు పేతురు అబద్ధం ఆడిన వాడే, ఒకప్పుడు బొంకిన వాడే, 3 సార్లు బొంకిన వాడే.
ప్రభు చేతుల్లోకి వచ్చిన తర్వాత అద్భుతమైన కార్యాలు చెయ్యగలిగాడు. హల్లెలూయా. అదే పేతురు నిలబడి మాట్లాడితే ఆ బొంకిన నోరే, ఆ బొంకిన చేతులే, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నటువంటి వారే పేతురే దేవుడు వాడుకోవడం మొదలు పెడితే ఒక్కసారి నిలబడి యూదులకు పరిచర్య చేయమని పేతురు గారిని వాడుకున్నారు, అన్యజనులకు పరిచర్య చేయమని పౌలు గారిని వాడుకున్నారు. పౌలు గారితో సహా పని దాసుడుగా ఉన్న పేతురు గారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి నిలబడితే 3,000 మంది. హల్లెలూయా. ఈ అబద్ధం ఆడినవాడే, ఎందుకంటే మునిగిపోతున్నప్పుడు దేవునికి అతను చెయ్యిచ్చాడు కనుక. హల్లెలూయా. నువ్వు ఇస్తావా దేవునికి నీ చెయ్య? ప్రభువా, ఈ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభువా, ఈ బలహీనతను విడిచిపెట్టలేకపోతున్నాను, నా కళ్ళ ముందు అయ్యే కనిపిస్తున్నాయి ప్రభువా, నేను లొంగిపోతున్నానని ఏ ఒక్క ఆరాధనలోనైనా లొంగిపోయి నువ్వు పశ్చాత్తాపపడి ఆయన చేతికి నీ శరీర ప్రాణ ఆత్మను సమర్పించుకుని ఉంటే పేతురు వలె నువ్వు గొప్ప దైవజనుడు అయిపోదువు. కానీ ఆయనకి నీ చెయ్యిస్తం లేదు. నశించిపోతున్నాను ప్రభువా, రక్షించు ప్రభువా, పాపంలో కొట్టుకుంటున్నాను, రక్షించు ప్రభువా, ఈ పాపము వల్ల వచ్చి జీతం మరణమని యాజకులు చెప్తున్నారు, మళ్ళా ఇంటికి వెళ్ళగానే అదే పాపంలో ఉంటున్నాను ప్రభువా, నా చెయ్యి ఇప్పుడైనా అందుకో ప్రభువా. నువ్వివ్వక్కర్లేదు ఒక్క మాట అంటే నీ చెయ్యి అందుకుంటాడు దేవుడు. హల్లెలూయా. నేను నశించిపోవచ్చున్నానని నీకు చింత లేదా అంటున్నాడు అక్కడ పేతురు. హల్లెలూయా. ఆ పేతురుతో మాట్లాడి ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము కలిగి ఉన్నావా? ఏదైనా చేయగల శక్తిమంతుడని నువ్వు నమ్ముచున్నావా? నీ విశ్వాసంలో నిలకడగా ఉంటున్నావా? విశ్వాసంలో స్థిరత్వము కలిగి ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు మనకి 5 తీసుకుని మరి మాట్లాడారు. ఎలాగుంది నీ విశ్వాసము? అందుకే మన ఆత్మీయ తండ్రి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా జాబితాల్లో లెక్కించబడ్డాడు. తల్లి కంజి వేయలేదు. ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు, ఉన్నవి లేనట్లుగా చేస్తారు, లేనివి ఉన్నట్లుగా చేస్తారు, నీ ఇంటిలో సంతోషం ఇస్తారు, నీకు ఆరోగ్యం ఇస్తారు, నీకు అన్ని కూడా నీ అప్పులు తీరుస్తారు. రామ్మ తల్లి దేవుని సన్నిధికి వస్తున్నామా? క్రైస్తవులకి ఉందా జ్ఞానం? ప్రభువుని అడుగు. ప్రభువా, ఈ కార్యం చేయమంటావా వద్దంటావా? ఇది నీ చిత్తమా ప్రభువా? చేతిలో డబ్బులు లేవు, నీ చిత్తం అయితే నీ ముందుకు అడిగేస్తారని అడిగావా? దేవుని చిత్తానికి అప్పగించావా? నీ ఇంట్లో ఖర్చులు అప్పుల పాలు అయిపోయావండి. ఎందుకు అయిపోయావు అప్పుల పాలు? ఎవరి కొరకు చేసావు నీవు అప్పులు? దేవుడిని అడిగి చెయ్యాలి. ఏదైనా దానికి మంచి సలహా దేవుడిస్తాడు. దేవుడు కాదని యాజకులు చెప్తున్నా చేసినటువంటి వారు అప్పుల పాలైపోయి కొన్ని సంవత్సరాల నుంచి తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుని మాటకు మనం లోబడాలి. ప్రభువా, నేను లొంగిపోతున్నాను ప్రభువా, విశ్వాసంలో స్థిరము కలిగి ఉండాలనుకుంటున్నా ప్రభువా, విశ్వాసము కలిగినటువంటి జీవితం నాలో ఉండాలనుకుంటున్నాను. అబ్రహాముకు కుమారుడిగా నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా. పేతురు మునిగిపోతూ ఉన్నప్పుడు ప్రభువా, నాయనా ఆయన చెయ్యి ఇచ్చాడు కదా ప్రభువా, ఇదిగో ఈ రోజున నా చెయ్యి నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా అని ఎవరైతే విశ్వాసము కలిగి ప్రార్థిస్తారో అట్టి వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలంలో ఆయన చేతిలో నిన్ను బంధించునుగాక. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం మోకరించి. ప్రతి ఒక్కరూ కూడా అట్టి కృప నాకు దయచేయండి ప్రభా, స్థిరత్వము దయచేయండి ప్రభా, మెలకువ కలిగిన జీవితం నాకు దయచేయండి ప్రభా. ఓ దేవా, విశ్వాసము కలిగి మెలకువ కలిగి సంఘంలో ఎలాగ ఉండాలో నేర్పించు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ 2 చేతులు పైకెత్తి ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవా, నేను సందేహించకుండా ప్రభువా మీ పాద సన్నిధిలో ఉన్నాను దేవా, సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తుదాం. దేవా, అబ్రహాముని మా ముందు పెట్టావు తండ్రి, నాయన వినుట వల్ల విశ్వాసము కలుగుతుందని సెలవిచ్చావు ప్రభువా. అవి క్రీస్తు కలిగిన మాటలు అయి ఉండాలి, క్రీస్తు కొరకైన మాటలు ఉండాలని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. మీ మాటలు నేను వింటున్నాను తండ్రి, మీ మాటలు వింటున్నాను ప్రభువా.
ఈ మాటలు వింటున్నాను ప్రభువా, మీ మాటలు విన్నట్టు విని నా ప్రభువా లోకంలోకి వెళ్ళిపోతున్నాను ప్రభువా. నాతో మాట్లాడు దేవా, నాలో సందేహాలు తీసివేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. విశ్వాసంలో స్థిరత్వం చూడాలనుకుంటున్నాను ప్రభువా. నిలకడ కలిగినటువంటి జీవితం నాకు దయచేయండి. ఇంతవరకు ప్రభువా విశ్వాసంలో నిలకడ లేకుండా జీవించాను ప్రభువా. దేవా పేతుని నా ముందు పెట్టారు ప్రభువా. స్థిరమైన మనసు లేక, స్థిరత్వము లేక నాయనా మునిగిపోసాగి నాయనా చేతిని అందించాడు ప్రభువా. నేను ఈ లోకంలో స్థిరత్వము కలిగి ఉండాలంటే నా చేతిని మీరు పట్టుకోండి ప్రభువా. నా చేతిని పట్టుకోండి ప్రభువా. నా చేతిని మీ చేతికి అందిస్తున్నాను ప్రభువా. నన్ను నిలవబెట్టండి ప్రభువా. నన్ను పడిపోకుండా నిలవబెట్టండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ఎన్నాళ్ళు దేవుని విసిగిస్తావు తల్లి. ఎన్నుకొనేను నీతో వాసము చేయగోరెను తల్లి. అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాముతో సహవాసం చెయ్యాలని ఇష్టపడ్డాడు. అబ్రహాము సందేహింపకుండా దేవుని మాటకి లోబడి ఏ దేశం వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే విశ్వాసాన్ని బట్టి ముందుకు సాగిపోయాడు. అటువంటి జీవితము నాకు దయచేయండి ప్రభువా. యేసు నిన్ను ఎన్నుకొనెను నీతో వాసము చేయగోరెను. ఆత్మలను రక్షించు బాధ్యత నీకే గదా అప్పగించెన్. నీపైన తన ఆశలుంచెన్. ఎన్నో ఆత్మలు రక్షిస్తారని ఎంతో మంది యోధా జనాంగాన్ని నశించిపోతున్న వారిని ఆయన వైపు త్రిప్పుతాడని పేతురు వైపు ఎన్నో ఆశలు పెట్టుకుంటే అవిశ్వాసముతో మునిగిపోయిన పేతురుతో మాట్లాడినట్లుగా నీతో ఈ ఉదయకాల సమయం మాట్లాడుతున్నాడు తల్లి. నిన్నెన్నుకున్నాడు తల్లి. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు నా యేసయ్య. ఈ గ్రామంలో నీ ఇరుగు వారిని, పొరుగు వారిని, నీ బంధువుల్ని, నీ తోబుట్టుల్ని, నీ రక్త సంబంధుల్ని అందరినీ నువ్వు రక్షిస్తావని పేతురు మీద పెట్టుకున్నటువంటి ఆశలు నీ మీద పెట్టుకుంటే నువ్వు మునిగిపోతూ ఉన్నావు. పాపములో మునిగిపోతూ ఉన్నావు. శాపములో మునిగిపోతూ ఉన్నావు. అయ్యో నన్ను రక్షించేవారు లేరా అని మునిగిపోతూ నేను మాట్లాడుతున్నావు తల్లి. ఆ మునిగిపోతున్నా నీవు చెయ్యన్న యేసయ్యకి అందిస్తే ఈ మధ్యాహ్న సమయంలో చెయ్యి పట్టి పేతురును రక్షించిన దేవుడు, పేతురును నిలబెట్టుకుని వాడుకున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను వాడుకున్నటకి ఇష్టపడుతున్న పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉన్న నీవు ఒప్పుకుందాం. నాలో స్థిరత్వం దయచేయండి, నాలో మెలకువ దయచేయండి, నాలో అల్ప విశ్వాసము తీసేయండి. అనేక మందిని మీ వైపుకు త్రిప్పే విశ్వాసము నాకు దయచేయండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం.